Hello and welcome back to your favorite program Accountancy It's So Easy. వీడియోని ఎండ్ దాకా చూస్తూ ఉండండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ స్కోరింగ్. ఇవాళ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 20 మార్క్స్ క్వశ్చన్ అయిన అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్ అనే దాన్ని మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చో, అసలు అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ అన్నది జరిగినప్పుడు పార్ట్నర్షిప్ అకౌంట్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఇవన్నిటి మీద మనం ఒక డీటెయిల్డ్ వీడియో చూద్దాము. అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, ఇప్పుడు ఎవరైనా సరే ఒక కొత్త పార్ట్నర్ అడ్మిట్ అయితే పాత పార్ట్నర్స్ వాళ్ళ పార్ట్నర్షిప్ అకౌంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకటి, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది కనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న పార్ట్నర్స్ కొత్త వాళ్ళ అడ్మిషన్ తోటి వాళ్ళ నంబరు పెరిగి పార్ట్నర్షిప్ రేషియోలు కూడా మారుతుంది అన్నమాట. అప్పుడు న్యూ పార్ట్నర్ వచ్చాక వాళ్ళ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా క్యాల్కులేట్ చేయాలనేది మన వీడియోలో చూద్దాం. అండ్ మోర్ ఓవర్, కొత్త పార్ట్నర్ వచ్చే టైంలో పాత పార్ట్నర్స్ అలా ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ లయబిలిటీస్ని వాళ్ళు సెటిల్ చేసేసుకొని అందులో లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళే దాన్ని తీసుకోవాలి. కాబట్టి ఆ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేవి కొత్త పార్ట్నర్ రాకముందే వాళ్ళు చేసుకొని అసెట్స్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చినా, లయబిలిటీస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చినా, నష్టాన్నైనా లేకపోతే లాభాన్నైనా ఓల్డ్ పార్ట్నర్స్ పంచుకుంటారనమాట. సో ఈ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ లయబిలిటీస్ అనేది ఎలా వేయాలనేది నేర్చుకోవాలి మనం. అదేవిధంగా మనకి గుడ్ విల్ అనేది కొత్త పార్ట్నర్ తీసుకురావడం జరుగుతుంది. ఆ గుడ్ విల్ యొక్క అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఒకవేళ ప్రైవేట్గా ఇస్తే ఎలా ఉంటుంది, క్యాష్ రూపంలో ఇస్తే ఎలా ఉంటుంది, క్యాష్ రూపంలో ఇచ్చి విత్డ్రా చేసేసినట్టయితే ఎలా ఉంటుంది, అలాగే దాన్ని క్యాష్ రూపంలో తేకుండా దాన్ని క్రియేట్ చేసి క్రియేట్ అయిన గుడ్ విల్ని ఒకవేళ విత్డ్రా చేసేసుకున్న, రిటర్న్ ఆఫ్ చేసేసుకున్నా, అలాంటి సందర్భాల్లో ఎలాగ గుడ్ విల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనేది కూడా మనము ప్రత్యేకించి వీటి మీద మనము క్లియర్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ టైప్స్ ఆఫ్ గుడ్ విల్ ట్రీట్మెంట్ బట్టి ప్రాబ్లం మారిపోతుంది. సో ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క టైప్లో గుడ్ విల్ని తీసుకురావడం జరుగుతుంది కొత్త పార్ట్నర్. సో వాళ్ళు ఎలాగ తీసుకొచ్చారో అన్న దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్ని చేయాల్సి వస్తుంది. సో బేస్డ్ ఆన్ దీస్ గుడ్ విల్ ట్రీట్మెంట్ ఓన్లీ వీ విల్ హ్యావ్ నియర్ అబౌట్ 5 మెథడ్స్. బట్ ఈ 5 మెథడ్స్లో ఫస్ట్ మెథడ్కి అసలు ఎంట్రీస్ ఉండవు కాబట్టి రిమైనింగ్ 4 మెథడ్స్ పైన మనం డీటెయిల్గా కమింగ్ వీడియోస్లో ఎలాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది చూద్దాము. అండ్ మోర్ ఓవర్, గుడ్ విల్ ఒకవేళ బుక్స్లో ఎగ్జిస్ట్ అయ్యి ఆల్రెడీ ఉంది అని అన్నప్పుడు అప్పుడు అకౌంట్స్ ఎలా మారుతాయి, అప్పుడు మనం ఎలాగ అకౌంట్స్ చేయాల్సి వస్తుందో చూడాలి, అది కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా క్యాపిటల్ అకౌంట్స్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి వాళ్ళు అని అనుకున్నట్టయితే కొత్త పార్ట్నర్ రావడంతో ఆయన యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియోకి ఆయన యొక్క క్యాపిటల్ రేషియోకి తగ్గట్టుగా మిగతా పాత వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటే అప్పుడు ఎలా ఉంటాయి అకౌంట్స్ అనేవి కూడా మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us లెర్న్ హౌ టు క్యాల్కులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. అలాగే క్యాల్కులేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. ఇది ఎప్పుడు జరుగుతుంది, కొత్త పార్ట్నర్ని అడ్మిట్ చేసుకున్నప్పుడు ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క ఓల్డ్ రేషియో మారి న్యూ పార్ట్నర్తో పాటు, అంటే లేదా సపోజ్ 2 పార్ట్నర్స్ ఉన్నారు అన్నప్పుడు 2 షేర్లు పడేవి. ఇప్పుడు థర్డ్ పార్ట్నర్ వచ్చేసరికి 3 షేర్స్ వేయాల్సి వస్తుంది. కాబట్టి కొత్త పార్ట్నర్ రావడం బట్టి ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క షేరు మారిపోతుంటుంది. అది ఎలాగ క్యాల్కులేట్ చేయాలి అనేది ఈ ఒక ప్రాబ్లం తోటి మనం ట్రై చేద్దామమ్మా. A and B are partners sharing profits and losses in the ratio of 3:2. A and B అనేవాళ్ళు యాక్చువల్గా 3:2 రేషియో పార్ట్నర్స్. 3:2 అన్నదాన్ని మనం ఫ్రాక్షన్లో ఇలా కూడా చెప్పుకోవచ్చు.
A is to B are 3:2 ratio partners, or they can be considered as 3 by 5 is to 2 by 5. 3 plus 2 is 5, so denominator is 5. So 3 by 5 is to 2 by 5. సో ఈ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో 3 by 5 is to 2 by 5 or 3 is to 2, one and the same. So old partners, old ratio is 3:2. They admitted Mr. C into partnership firm for 1/5 share in future profits. సి అనే ఆయన్ని అడ్మిట్ చేసుకున్నారు, ఆయనకి 1/5 షేర్ ఇద్దామని అగ్రీ అయ్యారు. క్యాల్కులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ ఏ, బి అండ్ సి. ఇప్పుడు మనము న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కనుక్కోవాలి. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ ఏ, బి, సి. ఇట్లా మనం కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అజ్యూమ్, మనం అనుకోవాలి మొత్తం ప్రాఫిట్ అంతా, టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ద ఫర్మ్ యాజ్ 1 అనుకుని, కొత్త ఆయనకి ఇచ్చే షేర్, సికి ఇచ్చే షేర్ని 1/5 షేర్ సికి ఇస్తున్నాం కదా, ఆ షేర్ని 1లో నుంచి తీసేయాలి. మొత్తం ప్రాఫిట్లో నుంచి తీసేస్తే మనకు ఎంత వస్తుంది? 5 minus 1 is 4 by 5. సో 1 minus 1 by 5 is 4 by 5. 4 by 5 is remaining. ఇది మిగులుతుంది మనకి. 1 అనే ప్రాఫిట్ న్యూ పార్ట్నర్కి ఇచ్చేను, రిమైనింగ్ ఎంత? 4 by 5. సో ఈ రిమైనింగ్ షేర్ని ఏ, బి ఇద్దరు కూడా దీంట్లోనే పంచుకోవాలి. సో కొత్త ఆయనకి ఇవ్వను, మిగిలిన రిమైనింగ్ షేర్ని ఏ అండ్ బి హ్యాస్ టు షేర్ కదా. మరి ఎలా షేర్ చేసుకుంటారు? వాళ్ళ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో షేర్ చేసుకుంటారు. వాట్ ఈస్ దర్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో? 3 by 5 is to 2 by 5. సో 4 by 5ని ఏ 4 by 5లో 3 by 5 తీసుకుంటాడు, అండ్ బి ఏమో 4 by 5లో 2/5 షేర్ని తీసుకోవాలి. సో అప్పుడు ఎలాగా వాళ్ళ షేర్ మారుతుంది. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ మిస్టర్ ఏ చూస్తే ఈ రిమైనింగ్ షేర్ అయిన 4 by 5లో ఆయన ఓల్డ్ షేరింగ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3 by 5. కాబట్టి 4 by 5లో 3/5 పార్ట్ ఎంత? 4 3s 12, 5 5s 25. 12 by 25. నెక్స్ట్ మళ్ళీ బికి కూడా ఆయన షేర్ మారుతుంది. ఆయన యాక్చువల్గా 2 by 5 షేర్ ఆయన ఇప్పుడు 4 by 5లో 2 by 5 షేర్ని తీసుకోవాలా. ఇదే కదా మిగిలిన షేర్, ఇందులో ఇద్దరు పంచుకుంటున్నారు కదా. సో ఏ పంచుకున్నాడు 3/5, ఆయనకి 12 by 25 షేర్ అయింది. ఇప్పుడు 4 by 5 షేర్లో బి కూడా ఆయన యొక్క ఓల్డ్ రేషియో ప్రకారం 2 by 5 పంచుకోవాలా. సో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ మిస్టర్ బి ఈజ్ 4 by 5లో 2 by 5. సో 4 by 5లో 2 by 5 ఎంత? 4 2s 8, 5 5s 25. 8 by 25 అనేది ఇప్పుడు బి యొక్క న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. అయితే ఇప్పుడు ఓల్డ్ ఏమో 2 by 5 ఉండే, ఇప్పుడు న్యూ 8 by 25 అయ్యింది. సో ఈ విధంగా ఓల్డ్ షేర్లు 3 by 5 అయినా 12 by 25 అయ్యిండు, 2 by 5 అయినా 8 by 25 అయ్యాడు. మరి మొత్తానికి ఏ ఇస్ టు బి ఇస్ టు సి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా ఉంది? లెట్ us put all this together. New profit sharing ratio of A, B, C is equal to 12 by 25 is to 8 by 25 is to 1 by 5. సో ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎట్లుంది? అన్నీ ఈక్వల్ డినామినేటర్స్ లేవు కాబట్టి మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీయాలి. సో ఈ అన్నిటికీ ఎల్సిఎం తీస్తే 25 25 5, ఈ అన్నిటికీ ఎల్సిఎం తీస్తే విల్ గెట్ ద హైయెస్ట్ నెంబర్, దట్ ఇస్ 25. సో యూ విల్ టేక్ దట్ యాజ్ డినామినేటర్. 25ని డినామినేటర్గా తీసుకున్నాక నెక్స్ట్ వాట్ విల్ డూ? 25 divided by 25 is 1. 1 into 12, 12. Next 25 divided by 25, 1. 1 into 8, 8. Next 25 divided by 5, 5 5 is 25. కాబట్టి ఇక్కడ మనకి 5 వచ్చింది. 5 into 1. సో
25 divided by 5 is 5. 5 into 1 is 5. సో 5 తీసుకోవాలా. ఈ విధంగా తీసుకుంటే 12:8:5/25 వచ్చింది. సో అన్నిటికీ డినామినేటర్ సేమ్ కాబట్టి వీ కెన్ రిమూవ్ దిస్. ఓన్లీ 12:8:5 ఇస్ ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ A:B:C. సో ఈ విధంగా ఇలాంటి మోడల్లో మనకి ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ క్వశ్చన్గా కూడా ఇస్తుంటారు. కాబట్టి ఈ జాగ్రత్తగా నేర్చుకుంటే మనకి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో క్యాల్కులేషన్ వస్తుంది, ప్లస్ 2 మార్క్స్ ప్రాబ్లం కూడా మనం ఈజీగా చేసి 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. 2 మార్క్స్ ప్రాబ్లంలో ఈవెన్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కాకుండా సాక్రిఫైజింగ్ రేషియో కూడా అడుగుతుంటాడు ఒక్కోసారి. అట్లీస్ట్ ఫార్ములా అన్న మనకి ఇచ్చి 2 మార్క్స్గా అది ఫార్ములాకి కూడా 2 మార్క్స్ అడగడం జరుగుతుంది. అది సాక్రిఫైజింగ్ రేషియో మీద రాయమని అంటారు. సో సాక్రిఫైజింగ్ రేషియో అంటే ఏంటి, లెట్ us see that. సో న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అయితే మనం కనుక్కున్నాం. నా లెట్ us see sacrificing ratio. What is sacrificing ratio? Sacrificing ratio is nothing but whatever the old partners are sacrificing while a new partner is coming. ఇందాక మనం చూసినట్టుగా ఏబి అనేవాళ్ళు సికి వాళ్ళ ప్రాఫిట్స్లో షేర్ ఇవ్వడానికి వాళ్ళ షేర్ని కొంచెం సాక్రిఫైస్ చేసుకొని సికి షేర్ని అలాట్ చేశారు. సో ఎంత సాక్రిఫైస్ చేశారో అదే సాక్రిఫైజింగ్ రేషియో ద్వారా మనం కనుక్కోవచ్చు. లెట్ us see with a problem. X and Y are partners sharing profits and losses in the ratio of 3:2. సో ఇక్కడ కూడా అగైన్ X, Y 3:2 రేషియో పార్ట్నర్స్ అంటే 3/5:2/5. దే అడ్మిటెడ్ Z యాజ్ న్యూ పార్ట్నర్. సో జెడ్ని న్యూ పార్ట్నర్గా తీసుకున్నారు. హియర్ ఆఫ్టర్ దే షేర్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:3:2. ఈ జెడ్ అనే ఆయన్ని తీసుకోబట్టి వాళ్ళ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 4:3:2గా మారిందంట. ఇప్పుడు 4:3:2 ఎవరిది? X:1:Z. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏంటి? 4:3:2గా చేంజ్ అయింది. క్యాల్కులేట్ ద రేషియో ఆఫ్ సాక్రిఫైస్. సో సాక్రిఫైసింగ్ రేషియో కనుక్కోమంటున్నాడు. నౌ వీ హ్యావ్ టు అప్లై ద ఫార్ములా. Sacrificing ratios. Ratio of sacrifice is old ratio minus new ratio. Old ratio minus new ratio is sacrificing ratio. So old ratio enti. Let us see what is the old ratio. Old ratio is 3:2. That means entama 3/5:2/5. సో 3/5:2/5 వాళ్ళు ఇప్పుడు న్యూ రేషియో ప్రకారం వాళ్ళు ఎంత అయ్యారు? 4:3:2. 4:3:2 అంటే వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ దిస్? 9. 4/9:3/9:2/9. సో ఇప్పుడు మనం సాక్రిఫైజింగ్ రేషియో కనుక్కోవాలంటే ఓల్డ్ రేషియోలో నుంచి న్యూ రేషియోని మైనస్ చేయాలి. So old ratio is 3/5 and 2/5. So x is 3/5. ఇప్పుడు x is 4/9. y ది 2/5 ఉండే, ఇప్పుడు y ది 3/9. సో xకి yకి ఉంటుంది. ఈ కొత్త ఆయనకి ఏం సాక్రిఫైజింగ్ లేదు, ఉండదు. Sacrificing ratio of x is equal to old ratio minus new ratio. 3/5 minus 4/9. 3/5 minus 4/9 is equal to, ఇక్కడ ఏది కూడా సిమిలారిటీ లేదు కాబట్టి we have to multiply. 5 9s are 45 would be the LCM. 45/5 9. 9 into 3 27. 45/9 5. 5 into 4 20. 27 minus 20 7. 7/45 is the sacrificing ratio of x. Now sacrificing ratio of y enta? Sacrificing ratio of y is old ratio minus new ratio of y. 2/5 minus 3/9. 2/5 minus 3/9 is equal to, again 5 into 9 45, and next 45/5 9. 9 2s are 18. Next 45/9 5. 5 into 3 15.
18 minus 15 is 3. 3 by 45. So sacrificing ratio of y is 3 by 45. Now, what is the sacrificing ratio of x and y? 7 by 45 is to 3 by 45. So, రెండు denominator same కాబట్టి you can say it as 7:3. Sacrificing ratio of x is to y is equal to 7:3. సో ఈ విధంగా మనం సాక్రిఫైసింగ్ రేషియోని కనుక్కుంటాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సాక్రిఫైసింగ్ రేషియో? ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో. నెక్స్ట్ ఐటమ్ మనం చూసేది ఏంటంటే అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్లో రీవాల్యుయేషన్ అకౌంట్ ఖచ్చితంగా వేసుకోవాలి. సో రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది ఏంటి అంటే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో ఓల్డ్ అసెట్స్, ఓల్డ్ లయబిలిటీస్ అన్నీ కూడా ఒకసారి రీవాల్యుయేషన్ చేసుకుంటారనమాట. అంటే అసెట్లు పెరిగినాయా తరిగినాయా, అది ఏమైనా పెరిగితే అసెట్ వాల్యూ పెరిగితే లాభం వస్తుంది, తగ్గిందనుకోండి నష్టం వస్తుంది. మరి లయబిలిటీస్ కూడా ఒక్కోసారి పెరుగుతుంటాయి తరుగుతుంటాయి. సో ఒకవేళ లయబిలిటీ పెరిగితే నష్టం వస్తుంది, లయబిలిటీస్ తగ్గితే లాభం వస్తుంది. ఏవైనా సరే లాభమైనా నష్టమైనా కొత్త ఆయనకి ఏమాత్రం బర్డన్ కానీ వీళ్ళ యొక్క బెనిఫిట్ కానీ ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పేసి ఏం చేస్తారు, అడ్మిషన్ ఆఫ్ న్యూ పార్ట్నర్ కాకమునిపై రీవాల్యుయేషన్ అకౌంట్ వేసుకుంటారు. సో ఇందులో మనం తీసుకునేది ఏంటి అంటే జస్ట్ వీ విల్ టేక్ ఓన్లీ అసెట్స్ అండ్ లయబిలిటీస్, వెదర్ దే ఆర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ యూ హ్యావ్ టు సీ అండ్ పుట్ ఇట్ ఇన్ ద రీవాల్యుయేషన్ అకౌంట్. సో అసెట్స్ ఒకవేళ డిక్రీజ్ అయినాయి అంటే అది నష్టం, ఒకవేళ అసెట్ వాల్యూస్ పెరిగినాయి అనుకోండి అవి క్రెడిట్ చేయాలి. లయబిలిటీస్ పెరిగితే నష్టం, దాన్ని డెబిట్ చేయాలా. అదే మనకి లయబిలిటీస్ గిన డిక్రీజ్ అయినాయి అంటే అది మనకి లాభకరం, దాన్ని క్రెడిట్ చేసుకుంటాం. అలాగే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ఇలాంటి ప్రొవిజన్స్ ఏమైనా క్రియేట్ చేయడం భారం మనకి, దాన్ని డెబిట్ చేయాలి. ఆ ప్రొవిజన్స్ ఏమి క్రియేట్ చేసే పని లేదు, బ్యాడ్ డెట్స్ కోసం ఏం ప్రొవిజన్ చేయాల్సింది లేదు అంటే అది మనకి బెనిఫిటే, కాబట్టి దాన్ని క్రెడిట్ చేసుకోవాలి. సో ఇట్లాంటి అంశాలు అన్నీ మనము రీవాల్యుయేషన్ అకౌంట్లో వేసుకుంటాం. సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఆల్రెడీ ప్రాబ్లంలో మనకి ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఒకటి ఇస్తాడు. ఆ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ కింద ఇచ్చిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ బట్టి అసెట్స్ వాల్యూ పడిపోయింది అని తెలిస్తే ఏ అసెట్స్ వాల్యూ పడిపోయిందో వాటి ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఎంత పడిపోయిందో, అసలు వాల్యూ ఎంత, ఇప్పుడు పడిపోయినది ఎంత చూసి రెండింటి డిఫరెన్స్ని ఇక్కడ వేసుకుంటాం. అదే ఒకవేళ పెరిగితే ఎంత పెరిగిందో ఆ డిఫరెన్స్ని ఇక్కడ వేసుకోవాలి. అదే లయబిలిటీ విషయంకి వచ్చేసరికి లయబిలిటీ పెరిగిందంటే డెబిట్ కావాలి, ఎంత అమౌంట్ పెరిగిందో అది డెబిట్ అవుతుంది. ఎంత అమౌంట్ లయబిలిటీ తగ్గిపోయింది, లెటస్ సపోజ్ 10,000 ఉండేది 8,000 ఉంది ఇప్పుడు అంటే డిఫరెన్స్ 2,000ని మనం ఇక్కడ రికార్డ్ చేయాలి. ఆ విధంగా ఏదైనా సరే ఆర్బిడి కానీ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇటు అవసరం లేదు, క్రియేట్ చేయాల్సింది అంటే క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. ఈ విధంగా మనము మొత్తం అసెట్స్ లయబిలిటీస్ విషయాలని మనము ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి. ఇట్లా రికార్డ్ చేసినాక ఫైనల్గా మనకి ఇటు సైడ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తే దాట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఎవరైతే లెట్ సపోజ్ ఏబిఆర్ పార్ట్నర్స్ ఏకి బికి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. అదే ఒకవేళ ఇటు సైడ్ మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చింది అనుకోండి, లాస్ వచ్చినా సరే మనం ఓల్డ్ పార్ట్నర్స్కి దాన్ని షేర్ చేసి చూపించాలి. ప్రాఫిట్ వచ్చినా షేర్ చేయాలి. ఏ రేషియోలో షేర్ చేస్తాం అలా ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలోనే వీటిని మనం షేర్ చేసి ఇక్కడ చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ విల్ డూ ద రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ అంశము గుడ్ విల్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఇది మనము 6 డిఫరెంట్ వేస్లో తెలుసుకుంటాము. యాక్చువల్లీ దే ఆర్ 5 మెథడ్స్ ఆఫ్ గుడ్ విల్ ట్రీట్మెంట్. ఒకటి గివెన్ ప్రైవేట్లీ, అప్పుడు ఏ ఎంట్రీ ఉండదు అకౌంట్స్లో, బట్ ఈ మిగతా వాటిల్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ మెథడ్ ఈజ్ గుడ్ విల్ బ్రాట్ ఇన్ క్యాష్. థర్డ్ మెథడ్ ఈజ్ గుడ్ విల్ బ్రాట్ ఇన్ క్యాష్ అండ్ విత్డ్రాన్.
Fourth method is goodwill created or raised. The fifth method is goodwill raised and written off, created or raised and written off. ఈ 5 మెథడ్స్లో ఎస్పెషలీ అంటే 2 to 5 మెథడ్స్ మనము చాలా డీటెయిల్గా ఒక్కొక్క మెథడ్లో ఎట్లాగా అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది కమింగ్ వీడియోలో మనం చూద్దాం. సో ఇంకా కమింగ్ వీడియోస్లో గుడ్విల్ ఆల్రెడీ బుక్స్లో ఎగ్జిస్ట్ అయినట్టయితే ఎలాగా మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేది కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ హౌ విల్ హ్యావ్ డిఫరెంట్ అకౌంట్స్ ఆన్ అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్. మోస్ట్లీ అవన్నీ కూడా గుడ్విల్ ట్రీట్మెంట్ బట్టే మారిపోతుంటాయమ్మా. అందుకని ఈ గుడ్విల్ ట్రీట్మెంట్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. గుడ్విల్ అసలు అంటే ఏంటి? మంచి పేరు. మంచి పేరు అనేది ఎవరు పాత పార్ట్నర్స్ సంపాదించిన మంచి పేరుని కొత్త పార్ట్నర్ పంచుకుంటాడు కాబట్టి ఆయన కొంత గుడ్విల్ని తీసుకొచ్చి ఈ గుడ్విల్ రూపంలో కొంత అమౌంట్ ఇవ్వడమో కొంత అమౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పడమో చేస్తాడు. అలా చెప్పినప్పుడు ఎలా అకౌంట్స్ మారుతాయి అనేవి వి విల్ సీ ఇన్ డీటెయిల్ ఇన్ ద కమింగ్ వీడియోస్. ఓవరాల్గా మనకి డిఫరెంట్ అకౌంట్స్ ఏమేమి వేయాల్సి వస్తుంది అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్లో అంటే బేసికలీ 5 types ఆఫ్ అకౌంట్స్ వేయాలి. 5 types ఆఫ్ టేబుల్స్ దే మే ఇంక్రీజ్ టు 7 బేస్డ్ ఆన్ ద ప్రాబ్లంలో ఒకవేళ జనరల్ రిజర్వ్ P&L కూడా ఉన్నట్టయితే అవి 7 అవుతాయి. జనరల్ రిజర్వ్ P&L లాంటి ఐటమ్స్ మనకి ఇవ్వబడినట్టయితే మనము 5 different టేబుల్స్ మాత్రం ఆల్మోస్ట్ అన్ని గుడ్విల్ ట్రీట్మెంట్లో కూడా అన్ని అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ ప్రాబ్లమ్స్లో చేయాల్సి ఉంటుంది. వాట్ ఆర్ దోస్ 5? దేర్ పర్ఫార్మర్స్ లెట్ us try to see. ఒకటి రీవాల్యుయేషన్ అకౌంట్. సో మనకి బేసిక్గా 5 different types ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ రీవాల్యుయేషన్ అకౌంట్ and other one is cash account. అది బ్యాంక్ అని కూడా అనొచ్చు ప్రాబ్లంలో ఇచ్చిన దాన్ని బట్టి. నెక్స్ట్ ఈజ్ goodwill account and we'll go with the capital accounts and the fifth one is balance sheet, new balance sheet. ఈ 5 మోస్ట్లీ అన్ని ప్రాబ్లమ్స్లో కనబడతాయి. బట్ ఇన్ కేస్ జనరల్ రిజర్వ్ కానీ P&L బ్యాలెన్స్ కానీ ఇస్తే 2 more accounts may get joined, that is general reserve account, P&L account. ఈ రెండు కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ప్రాబ్లంలో ఇస్తే. అదర్వైజ్ మోస్ట్ ప్రాబ్లీ ఈ రివాల్యుయేషన్ అకౌంట్, క్యాష్ అకౌంట్, గుడ్విల్ అకౌంట్ 1 2 3 4 5 ఈ 5 ప్రాబ్లమ్స్ ఈ 5 టేబుల్స్ మాత్రం ఖచ్చితంగా మనం వేయాల్సి వస్తుంది. సో లెట్ us see the format of all these. రివాల్యుయేషన్ అకౌంట్ ఇది ఎలా ఉంటుంది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రివాల్యుయేషన్ అకౌంట్లో ఏమేమి ఉంటాయమ్మా? ఎసెట్స్ ఒకవేళ డిక్రీజ్ అయినాయి, ఎసెట్ వాల్యూస్ ఏమైనా డిక్రీజ్ అయినాయి అంటే డెబిట్ సైడ్, ఎసెట్ వాల్యూస్ పెరిగినాయి అంటే అవన్నీ క్రెడిట్ సైడ్. లయబిలిటీస్ లాంటివి ఏమైనా మనకి పెరిగినాయి అన్నప్పుడు డెబిట్ సైడ్, లయబిలిటీస్ ఏమైనా తగ్గితే అవి వచ్చి మనకి క్రెడిట్ సైడ్ పడతాయి. అలాగే ఆర్బిడి లాంటిది ప్రొవైడ్ చేయాలంటే డెబిట్ సైడ్ పడుతుంది. ఇలాగా మనము వేయాల్సినవన్నీ వేయను. వచ్చిన బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది? ఇది ప్రాఫిట్. బ్యాలెన్సింగ్ ఫిగర్ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ని ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియోలో పంచి చూపించాలి. అదే ఇన్ కేస్ ఇట్ సైడ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తే దాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లాస్. లాస్ అయినా సరే ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియోలో పంచి ఇవ్వాలి. సో ఇట్లా రీవాల్యుయేషన్ అకౌంట్ వేసుకున్నాక విల్ హ్యావ్ టు రైట్ క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అనేది చూస్తే ఇది మనకి ఇట్ విల్ హ్యావ్ డెఫినెట్లీ దీస్ 2 entries. 2 balance బ్రాట్ డౌన్. క్యాష్ అనేది అసెట్ కాబట్టి పాత బ్యాలెన్స్ షీట్లోంచి దాని యొక్క ఆల్రెడీ ఉన్న బ్యాలెన్స్ పాత బ్యాలెన్స్ షీట్లో ఉన్న అమౌంట్ని మనము 2 balance బ్రాట్ డౌన్ అంటూ దింపుకొని
ఆ తర్వాత న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేసుకోవాలి. ఆయన క్యాష్ రూపంలో క్యాపిటల్ పెడతాడు కాబట్టి ఈ రెండు కంపల్సరీ ఎంట్రీస్ ఉంటాయి. అండ్ అది కాకుండా గుడ్ విల్ అనేది క్యాష్ రూపంలో తెచ్చినట్టయితే టు గుడ్ విల్ అకౌంట్ అని కూడా పడుతుంది. అది డిపెండ్స్ ఆన్ ద గుడ్ విల్ ట్రీట్మెంట్. మళ్ళీ అది సెపరేట్గా చెప్పుకుందాం. సో జనరలీ ఈ 2 to 3 ఎంట్రీస్ పడుతుంటాయి. ఈ పడినాక అదర్ సైడ్ ఆటోమేటిక్గా బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అనేసి ఇదే టోటల్ అట వేసి మనం బ్రాడ్ డౌన్ చేస్తాం. బట్ ఇట్ మే వ్యారీ, అంటే మనం గుడ్ విల్ ట్రీట్మెంట్ని బట్టి కొంచెం క్యాష్ అకౌంట్లోనూ గుడ్ విల్ అకౌంట్లో కూడా మార్పులు వస్తాయి. అది డీటెయిల్గా కమింగ్ వీడియోస్లో మనం చూద్దాం. జనరల్గా ఒక ఐడియా కోసం ఎలా ఉంటుంది గుడ్ విల్ అకౌంట్ అంటే క్యాష్ రూపంలో తెస్తే బై క్యాష్ అకౌంట్ అని, తర్వాత దాన్ని ఓల్డ్ పార్ట్నర్స్ ఓల్డ్ రేషియోలో పంచుకుంటుంటారు ఆర్ సాక్రిఫైసింగ్ రేషియో. సో అది మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ గుడ్ విల్ ట్రీట్మెంట్ కూడా తర్వాత చెప్పుకుందాం. సో జనరల్గా ఇలా పడుతుంటాయి. జనరల్ రిజర్వ్ ఇస్తే ఇచ్చింది మనకి లయబిలిటీ సైడ్ జనరల్ రిజర్వ్ ఎప్పుడు ఉంటుంది, అది బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని తీసుకొచ్చుకొని ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియోలో పంచివ్వాలి. అదేవిధంగా P&L అకౌంట్ కూడా లయబిలిటీ సైడ్ మనకు కనబడుతున్నట్టయితే బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఆ బ్యాలెన్స్ని తెచ్చుకొని దాన్ని ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ రేషియోలో పంచివ్వాలి. ఈ P&L అకౌంట్ విషయంకి వస్తే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో మనకి P&L అకౌంట్ అసెట్ సైడ్ కూడా కనిపించే అవకాశం ఉంది. జనరల్గా లయబిలిటీ సైడ్ కనబడుతుంది. ఒకవేళ అసెట్ సైడ్ కనబడితే మాత్రం ఉల్టా వేసుకోవాలమ్మా, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. అసెట్గా ఇవ్వబడితే అసెట్ షోస్ డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి ఇటువైపు బ్యాలెన్స్ వస్తుంది టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని. అదర్ సైడ్ ఏమో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్స్ అనేవి చూస్తే ఎప్పుడైనా సరే క్యాపిటల్ ఈజ్ లయబిలిటీ కదా, అది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటూ ఆ క్రెడిట్ బ్యాలెన్స్ని వేసుకొని ఆ తర్వాత మనకి బ్యాలెన్స్ షీట్లో జనరల్ రిజర్వ్ P&L అకౌంట్ లాంటివి మనకి లయబిలిటీగా ఇచ్చినట్టయితే ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో వాటిని మనము ఇటు సైడు క్రెడిట్ సైడ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ఓల్డ్ పార్ట్నర్స్కి పంచి ఇవ్వాలి. అలాగే రీవాల్యుయేషన్ అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ ఏమో మనకి క్రెడిట్ సైడ్ పంచిస్తాం. అదే లాస్ వస్తే డెబిట్ సైడ్ టు రీవాల్యుయేషన్ అకౌంట్ అంటూ ఓల్డ్ పార్ట్నర్స్కి వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్లో డెబిట్ సైడ్ చూపించాల్సి వస్తుంది. ఇది క్రెడిట్ సైడ్ జనరల్గా ప్రాఫిట్ వస్తుంటే క్రెడిట్ సైడ్ పడుతుంది. నెక్స్ట్ గుడ్ విల్ వచ్చి ఏమైనా తీసుకొచ్చింది ఉంటే అది ఓల్డ్ పార్ట్నర్స్కి ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో సమ్ వాట్ ఎవర్ రేషియో బేస్డ్ ఆన్ ద గుడ్ విల్ ట్రీట్మెంట్ ఇది పడుతుంది. సో ఈ విధంగా ఓల్డ్ పార్ట్నర్స్కి వచ్చేవన్నీ ఇవే టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. రిపీటెడ్గా ఇవే ఉంటాయమ్మా, మనము అసలు కళ్ళు మూసుకుని వేసేయచ్చు. సో ఇలాగా ఈ ఐటమ్స్ మనకు ఉన్నాయి అని అంటే వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ తర్వాత న్యూ పార్ట్నర్కి పడేదేంటి, న్యూ పార్ట్నర్కి ఒక్కటే ఒక ఐటమ్ వస్తుంది, అది ఆయన క్యాష్ రూపంలో అతను తెచ్చిన పెట్టుబడి కాబట్టి బై క్యాష్ అకౌంట్ అని ఆయన అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇలా చేశాక ఇక అందరి టోటల్స్ చేస్తే టోటలింగ్ అండ్ దెన్ బ్యాలెన్సింగ్, ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అటు పడి అదే మళ్ళీ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటూ క్రెడిట్ సైడ్కి పడుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపన్స్. ఎక్కడో కొంచెం మెథడ్ని బట్టి కొంచెం చేంజెస్ రావచ్చు, బట్ మోస్ట్లీ ఇదేలాగా మనకి ఎంట్రీస్ అనేవి రొటీన్గా పడుతూ ఉంటుంటాయి. సో ఇవి కింద మనము రెగ్యులర్గా మనము చెక్ చేసుకుని ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ప్రాపర్ పొజిషన్లో వేస్తే మనకి ఒక ఈజీగా 10 to 15 మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను టెక్నిక్స్ టిప్స్ కూడా మీకు ఏ మెథడ్కి ఎలాగ వేయాలన్నది కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ అయిపోయినాయి అని అన్నాక వీ హ్యావ్ కంప్లీటెడ్ 6 టైప్స్ ఆఫ్ అకౌంట్స్. లాస్ట్కి వేయాల్సింది ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్ కూడా వేయాలి. బ్యాలెన్స్ షీట్ అనేది ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ తీసుకొని సింపుల్గా మనము ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అన్నీ దింపేసుకోవాలి. అందులో ఓ 2 ఐటమ్స్ తప్ప, ఏంటా 2 ఐటమ్స్ జనరల్ రిజర్వ్ P&L అలాంటివి ఏమైనా ఉంటే వాటిని మినహాయించి మిగతా అన్నీ కూడా దింపేసుకోవాలి. అలాగే క్యాపిటల్ అకౌంట్స్ ఇద్దరి ఉంటాయి, ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో 3 అవుతాయి. ఈ విధంగా ఐటమ్స్ని మనము ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అన్నీ ఇందులోకి దింపుకున్నాక అమౌంట్లు మాత్రం జాగ్రత్తగా చూసి రీవాల్యుయేషన్ అకౌంట్లో ఏమైనా చేంజెస్ అయినాయి అన్న ఐటమ్స్ని ఆ విధంగానే అడ్జస్ట్ చేసి మిగతా అన్ని ఏ చేంజ్ లేని ఐటమ్స్ని యాజ్ ఇట్ ఈస్ దింపుకోవచ్చు.
వేరాజ్ క్యాపిటల్ అకౌంట్స్ లాంటివేమో క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ నుంచి తీసుకోవాలి. సో ఈ క్యాపిటల్స్ మాత్రం మనం కొత్తగా వేసిన క్యాపిటల్ అకౌంట్స్లో నుంచి క్యాపిటల్ అకౌంట్లో ఉన్న ఈ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అమౌంట్లు ఉంటాయి కదా, అవి మాత్రం దింపుకోవాలి, పాత బ్యాలెన్స్లు వేయొద్దు. అదేవిధంగా ఒకవేళ ఈ క్యాష్ అనే ఐటమ్ ఏదైతే ఉందో అది కూడా ఎప్పుడైతే క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ అనేది మారుతుందో ఆ బ్యాలెన్స్ కొత్త బ్యాలెన్స్ని క్యాష్ అకౌంట్లో కూడా మనం న్యూ బ్యాలెన్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా రిమైనింగ్ అన్ని అసెట్లు లయబిలిటీస్ మాత్రం అవి పెరిగినాయి అంటే యాడ్ చేస్తూ, ఆ అమౌంట్ డెప్రిసియేట్ అయ్యింది అంటే మైనస్ చేస్తూ మనము వాటిని ఎలా రీవాల్యుయేషన్ అకౌంట్లో అడ్జస్ట్మెంట్ చెప్పాడో ఆ విధంగా వాటి యొక్క అమౌంట్లు వేయాలి. ఏ చేంజ్ లేదంటే డైరెక్ట్గా ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అమౌంట్ని వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా సింపుల్గా మనము అన్ని ఐటమ్స్ని ఇందులో పోస్ట్ చేయడం బట్టి చక్కగా మనము బ్యాలెన్స్ షీట్కు అలాట్ అయిన మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో కమింగ్ వీడియోస్లో డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ టిప్స్ తోటి డిఫరెంట్ మెథడ్స్లో ఆఫ్ గుడ్ విల్ ట్రీట్మెంట్లో ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్